అలానే మిసిఎస్ రావు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత మొదటిసారిగా భారతదేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ అడుగుపెట్టారు. ఆ సందర్భంగా కొంతమంది కుట్రకు తెరదీశారు. భారతదేశంలో ఉంటూ భారతదేశం కేంద్రం నుంచే పుతిన్ మీద కుట్రకు తెరలేపారు అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా అయింది. ఏంటి ఆ కుట్ర అని అంటే, భారతదేశంలో ఉంటున్నటువంటి యూకే, అలాగే ఫ్రాన్స్, జర్మనీకి సంబంధించినటువంటి దౌత్యవేత్తలు ఒక వ్యాసాన్ని పుతిన్కి వ్యతిరేకంగా రాశారు. దాన్ని భారతదేశానికి సంబంధించినటువంటి ఒక నేషనల్ పత్రికలో ప్రచురించారు. దాని సారాంశం ఏంటంటే, పుతిన్కి యుద్ధాన్ని ఆపడం ఇష్టం లేదు, శాంతి చర్చలకు ఆయన సానుకూలం కాదు, ఉక్రెయిన్ మీద యుద్ధం చేయడమే ఆయన లక్ష్యము, ఆయన మిగిలినటువంటి దేశాల మీద రష్యా నుంచి సైబర్ దాడులు చేయిస్తున్నారు, ఇలాంటి అంశాలతోటి ఆ కథనాన్ని రాశారు. దీన్ని భారతదేశం, భారత విదేశాంగ శాఖ చాలా సీరియస్గా తీసుకుంది. ఒక అతిథి వస్తున్నప్పుడు భారతదేశంలో ఉండేటువంటి ఇతర దేశాల దౌత్యవేత్తలు ఈ వ్యాసాన్ని రాయడం అనేది భారతదేశం యొక్క అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడమే అనేటువంటి భావాన్ని భారత విదేశాంగ శాఖ వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించి చాలా సీరియస్గా భారత ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుంది. ఇది ఒక అంశం. పుతిన్ రాక కోసం భారతదేశం ఎంతో ఎదురు చూస్తుంది. కారణం ఏంటంటే, చిరకాలమైనటువంటి స్నేహితుడు ఆయన, అంతేకాదు ఆత్మీయ మిత్రుడు భారతదేశానికి. ఆయన వస్తున్నారు భారతదేశానికి అనగానే ఆయన నుంచి మనం ఏమి ఆశిస్తాము అనేది అందరూ కూడా చర్చనీయాంశంగా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సమయంలో రష్యాలో ఉండేటువంటి భారత వైద్యుడు ప్రస్తుతం రష్యా ప్రభుత్వంలో ఆయన ప్రతినిధిగా ఉన్నారు, రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. ఆయన ఒక సూచన సలహా చేశారు. పుతిన్ భారతదేశానికి వస్తున్నారు, S-500 మిజైల్స్ని మీరు అడగండి, S-500 మిజైల్స్ కావాలని చెప్పి మీరు అడిగి ఒప్పందం చేసుకోండి, అవి చాలా బాగా పనిచేస్తున్నాయి అని చెప్పి ఒక సలహా ఇచ్చారు ఆయన. ఎవరి అభయ్ సింగ్ అని అంటే, భారతదేశం నుంచి రష్యాకి చదువుకోవడానికి వెళ్ళారు వైద్య విద్య కోసం. అక్కడ వైద్య విద్యను అభ్యసించి అక్కడే వైద్య వృత్తిని కొనసాగిస్తూ ఆయన రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి ప్రస్తుతం రష్యాలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం తరఫు నుంచి, అధికార పార్టీ తరఫు నుంచి ఆయన ప్రతినిధిగా ఉన్నారు, రిప్రజెంటేటివ్గా ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి సలహా S-500 కావాలని చెప్పి మీరు ఒప్పందం చేసుకోండి అని చెప్పి ఒక సలహా ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే, S-400 అనేది బాగా పనిచేసింది ఆపరేషన్ సింధూర్ సమయంలో. పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో S-400 పాకిస్తాన్ని గడగడలాడించింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీ వరకు కూడా ఆ మిజైల్ని పంపించగలిగారు. అక్కడ ఉండేటువంటి ఉగ్రవాద స్థావరాలని 2 రోజుల్లోనే నేలమట్టం చేయగలిగింది. ఇదంతా కూడా S-400 మిజైల్ కారణంగానే. అందుకే దానికి అప్గ్రేడ్ చేస్తూ S-500 వచ్చింది, దాన్ని మీరు అడగండి అని చెప్పేసి అభయ్ సింగ్ ఒక సలహా ఇచ్చారు. ఈయన బీహార్ పాట్నాకు సంబంధించినటువంటి నేపథ్యం ఉంది. పాట్నాలో ఆయన జన్మించారు. పాట్నా నుంచి రష్యా వెళ్ళి అక్కడ MBBS చేసి అక్కడే చదువుకుని అక్కడే రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు రాజకీయాల్లో అక్కడ కీలకంగా ఉన్నారు అధికార పార్టీలు. ఆయన భారత ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సలహా అది. ఇక పుతిన్ అడుగు పెట్టారు ఢిల్లీలో అడుగు పెట్టగానే హై అలర్ట్ని ప్రకటించేసింది. భారతదేశానికి సంబంధించినటువంటి NSGలు కానీ, NSG కమాండోస్ కానీ, అలాగే రష్యా నుంచి వచ్చినటువంటి ప్రత్యేక దళం 5 అంచెల భద్రతను పుతిన్కి ఇస్తూ ఉన్నారు. ఆయన రష్యా నుంచి వస్తూ ఏ దేశానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్తున్నప్పటికి కూడా ఆహారం కానీ, అలాగే ఆయన విసర్జించిన మలమూత్రాలు కానీ ఇవన్నీ కూడా మళ్ళా వెనక్కి తీసుకెళ్తారు. ఇతర దేశాల్లో ఉండే ఆహారాన్ని తీసుకోరు ఆయన. వాళ్ళ భద్రత సలహాదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ భద్రత మధ్యనే ఉంటారు. ఆయన కుర్చీ ఆయన తీసుకొచ్చుకుంటారు, ఆయన ఆహారం ఆయన తీసుకొచ్చుకుంటారు. ఆయన విసర్జించినటువంటి మలమూత్రాలను మళ్ళీ రష్యా తీసుకెళ్ళి రష్యాలోనే మళ్ళా వదులుతారు అనేది కూడా ఆయన భద్రతకు సంబంధించినటువంటి అంశం
అలస్కాలో బయటకు వచ్చింది. ఈ మధ్యకాలంలో అలస్కాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పుతిన్ కలిశారు. ఆ సందర్భంగా ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. భారతదేశం ఎంత ఆత్మీయ మిత్ర దేశం అయినప్పటికీ కూడా పుతిన్ తన భద్రతను మాత్రం భద్రతా సిబ్బందికి అప్పచెప్పారు. వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం మొత్తం భద్రతని కల్పించారు. నరేంద్ర మోడీ గారు అలాగే పుతిన్ గారు ఇద్దరు మనకి ఎక్కడ కనిపిస్తున్నారంటే హైదరాబాద్ హౌస్లో కనిపించబోతున్నారు, ఢిల్లీలో. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్లో విందుకు హాజరయ్యి ఆ తర్వాత ఆయన తిరిగి రష్యాకి వెళ్ళే అవకాశం ఉంది. 2 days పాటు ఉంటారు ఢిల్లీలో. ఈ 2 రోజుల పాటు కీలకమైనటువంటి రక్షణ ఒప్పందాలు, వాణిజ్య ఒప్పందాలు, సాంకేతికపరమైన ఒప్పందాలు, ద్వైపాక్షిక ఒప్పందాలు అనేకం కుదిరేటువంటి అవకాశం ఉంది. ఆ ఒప్పందాలు ఏం జరగబోతున్నాయి అనేది అమెరికా నిఘా వర్గాలు అబ్జర్వ్ చేస్తున్నాయి. పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ 1000 కళ్ళతోటి చూస్తూ ఉంది. ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారు, రక్షణ ఒప్పందాలని, ఎలాంటి ఆయుధాలని తీసుకోబోతున్నారని. సుఖోయ్ 57 జెట్ ఫైటర్స్ని తీసుకోబోతున్నారు. అలాగే సుఖోయ్ 500 టెక్నాలజీని కూడా ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు రష్యా. సో ఆ టెక్నాలజీ తోటి రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం నుంచే ఆ టెక్నాలజీని ఉపయోగించి విమానాలను తయారు చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది. సో రష్యా ఆత్మీయ మిత్రుడు వస్తున్నారు, ఆత్మీయ మిత్రుడిగానే ఆహ్వానం పలికారు, ఆప్యాయంగా. ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ పాకిస్తాన్ అలాగే అమెరికా మాత్రం, అటు నరేంద్ర మోడీ గారు ఇటు పుతిన్ ఇద్దరు కలయిక, వాళ్ళిద్దరి మధ్య కుదురుతున్నట్టు ఒప్పందాల మీద మాత్రం రాడార్ని ఎక్కువ పెడితే ఎలా నిఘా పెడుతుందో అంత స్థాయిలో వాళ్ళు నిఘా పెట్టారు. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం భారతదేశానికి ఎలాంటి నష్టం జరిగినా, ఎలాంటి అన్యాయం జరిగినా తానున్నానని చెప్పి ప్రపంచానికి, అంతర్జాతీయ సమాజానికి పదే పదే చెప్తూ ఉన్నారు. ఈ 2 దేశాల మధ్య స్నేహం అనేది ఈనాటిది కాదు, దాదాపు 80 దశాబ్దాల నుంచి కొనసాగుతుంది. 80 దశాబ్దాల నుంచి ఈ 2 దేశాల మధ్య స్నేహం కొనసాగుతుంది. ఆ స్నేహంలో ఎలాంటి పొరపచ్చాలు లేవు. కాబట్టి ఈ 2 దేశాల స్నేహాన్ని ఎవ్వరూ తప్పుపట్టలేనటువంటి పరిస్థితిలో ఉంది అని చెప్పి అంతర్జాతీయ దౌత్యవేత్తలు చెప్తున్నారు. అమెరికా ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుంది భారతదేశం. దానికి పర్యవసానంగా భారతదేశం చాలా నష్టపోయింది. వాణిజ్య లోటు ఇవాళ ఎక్కువగా ఉంది భారతదేశానికి. ఆ కారణంగానే రూపీ పతనం అయిపోయింది. అయినప్పటికీ కూడా ఆత్మీయ మిత్రుడిగా ఉన్నటువంటి రష్యాని మాత్రం వదులుకోవడానికి భారతదేశం సిద్ధంగా లేదు. అవసరమైతే అమెరికాని వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. సో పుతిన్ ఢిల్లీ రాగానే ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు, 5 అంచెల భద్రతను కల్పించారు. ఐటీసీ హోటల్లో గతంలో అమెరికా అధ్యక్షుడు వచ్చినప్పుడు ఎక్కడైతే దిగారో అక్కడే పుతిన్ కూడా విడిదికి దిగారు. గతంలో క్లింటన్ వచ్చినప్పుడు కానీ, బైడెన్ వచ్చినప్పుడు కానీ ఎక్కడైతే దిగారో అదే సూట్లో అక్కడే ఆయన విడిది చేస్తూ ఉన్నారు. అక్కడ మొత్తం రష్యాకి సంబంధించినటువంటి భద్రతా దళాలు దాదాపు 2 రోజుల క్రితమే హ్యాండ్ ఓవర్ చేసుకుని అణువణువును వెతికారు. ప్రత్యేకమైనటువంటి కారును కూడా ముందే తీసుకొచ్చారు. ఆ కారులోనే పుతిన్ ప్రయాణిస్తారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో ఈయనకి నోటీస్ ఇచ్చారు, ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశంలో అరెస్ట్ చేయండి అని చెప్పి. కానీ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు సభ్యత్వం భారతదేశానికి లేదు. కాబట్టి ఆయన భారతదేశానికి వచ్చారు. పైగా ఈ విజిట్ అనేది నేను ఏ దేశానికైనా వెళ్ళగలను, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో మీరు నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇచ్చినప్పటికీ కూడా, అరెస్ట్ వారెంట్ ఇచ్చినప్పుడు కూడా నేను ఏ దేశానికైనా వెళ్ళగలను అని చెప్పి ఆయన ఇటీవల కాలంలో ఒక సంకేతం అంతర్జాతీయ సమాజానికి ఇస్తున్నారు. అందుకే ఆ మధ్యకాలంలో కాంబోడియాకి వెళ్ళారు, ఇప్పుడు భారతదేశానికి వచ్చారు. 2021లో భారతదేశానికి వచ్చారు. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఇప్పుడే ఆయన ఇండియాకి రావటం. 2021లో ఉక్రెయిన్ తోటి యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధం కొనసాగుతున్నటువంటి సమయంలో ఇప్పుడు అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో, అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఇండియాలోకి ఆయన అడుగుపెట్టారు. ఈ 2 దేశాల మధ్య జరిగేటువంటి ఒప్పందాలు చాలా కీలకమైనవి. అంతేకాదు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధానికి సంబంధించినటువంటి భవిష్యత్తును కూడా నిర్ణయించేటువంటి టూర్ ఈ భారత టూర్ పుతిన్ది. సో కాబట్టి పుతిన్ తోటి ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోవాలనేది రష్యాలో ఉన్న ప్రతినిధులు భారతదేశానికి సూచిస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. అక్కడ ఉన్నటువంటి హోటల్స్ రేట్లు ఒకేసారి ఒక రాత్రికి 1,50,000 నిర్ణయించారంట హోటల్స్లో.
రష్యా నుంచి వచ్చేటువంటి దౌత్యవేత్తలు కానీ లేదంటే రష్యా నుంచి వచ్చేటువంటి వాళ్ళు కానీ అనేక మంది ఉంటారు. వాళ్ళందరికీ ఆక్యుపెన్సీ అనేది కష్టంగా ఉంది. సో ఆక్యుపెన్సీ అనేది ఢిల్లీ హోటల్స్లో ఇప్పుడు ఫుల్ అయిపోయినాయి అని అంటున్నారు. దానికి తగిన విధంగా రేటు కూడా పెంచారు అంటున్నారు. ఓవరాల్గా పుతిన్ రావడం అనేది భారతదేశానికి ఒక పండుగ రోజు అని చెప్పి దౌత్యవేత్తలు భావిస్తూ ఉన్నారు. ఈ 2 రోజుల పాటు ఇక్కడే ఉంటారు కాబట్టి ఈ 2 రోజుల్లో జరిగేటువంటి పరిణామాలు ఏంటి అనేది ప్రపంచం మొత్తం చూస్తుంది. ప్రత్యేకించి అమెరికా, పాకిస్తాన్ చూస్తూ ఉన్నాయి. వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే S-500 ఒప్పందాలు కనుక కుదిరితే పాకిస్తాన్ అలాగే అమెరికా రెండూ చాప జుట్టేసి భారతదేశం వైపు చూడకుండా పరిగెత్తేటువంటి పరిస్థితి నెలకొంది అనేది రక్షణ ఉత్పత్తులకు సంబంధించినటువంటి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ఇది ఒక కీలకమైనటువంటి పర్యటన. ఈ పర్యటన నుంచి వచ్చిన అవుట్పుట్ ఏంటి అనేది మరొక 2 రోజుల్లో పూర్తిగా తెలియబోతుంది. ఈ లోపుగా పుతిన్ మీద కుట్రను చేస్తూ ఆర్టికల్స్ రాశారు UK, ఫ్రాన్స్, జర్మనీకి సంబంధించిన దౌత్యవేత్తలు. అంటే ఎంత భయపడుతున్నాయో యూరోప్ కంట్రీస్ అనేది అర్థమవుతుంది. మరి ఈ కుట్రను కాదని, ఈ కుట్రను ఛేదించి కీలకమైనటువంటి ఒప్పందాలు ఈ 2 దేశాల మధ్య ఏం జరగబోతుంది అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తే ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.